ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా షష్ఠగ్రహ కూటమి దోష నివారణ కలిగి అందులో రవి భగవానునితో కలిపి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం అనేది చాలా అరుదైనటువంటి రోజులు కనుక ఈ షష్ఠగ్రహ కూటమిలో రవి సంచార స్థితి దోషం తొలగిపోవడం కోసం మనం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కనుక విశేషమైనటువంటి సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు కనుక సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, యోగాన్ని, రాజ్య పట్టాభిషేకాన్ని, చతురతను కలిగించే శక్తి సూర్యభగవానునికి ఉంటుంది. కనుక సూర్యభగవానుడు మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. అలాగా సూర్యభగవానుడు నవగ్రహాలలో రారాజు. అయితే నవగ్రహాల ఆయన మధ్యలో ఉంటూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదం చేస్తూ ఉంటుంది. సూర్యభగవానుడికి ధాన్యము గోధుమల ధాన్యము, అలాగనే ఎరుపు వస్త్రాలు, అలాగనే విశేషమైనటువంటి నారికేలాలు, అలాంటి ఎరుపు కూరగాయలు, అలాంటి ఇక్కడ స్వామివారికి రూపాయి బిళ్ళలతో తులాభారం, ఎర్రటి వస్త్రాలతో తులాభారం, విశేషమైనటువంటి కణకాలతో తులాభారం, భగవంతుడికి మంత్రాలు రాసినటువంటి అక్షర తులాభార కార్యక్రమాన్ని చేయడం వలన స్వామివారి ఆశీస్సులు మనం పొందుతామని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి షష్ఠగ్రహ కూటమి సందర్భంగా 5వ స్థానంలో మీనరాశిలో 6 గ్రహాలు సంతాన స్థానంలో ఉండడం, అక్కడ రవి భగవానుడు అక్కడే సంచారం చేయడం వలన వివాహమైనటువంటి వారికి చాలామందికి సంతానం లేకపోవడం, కలిగిన సంతానం సక్రమంగా ఉండకపోవడం, చదువులో రాణించకపోవడం, ఉద్యోగాల్లో స్థిరత్వంగా ఉండకపోవడం, వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడం, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న ప్రయత్నాలు అవ్వడమే, అనేక రకాల ఆటంకాలు ఉండడం, పిల్లలు జీవితంలో స్థిరత్వం చెందలేకపోవడం, పిత్రాజీతం మీకు అందకపోవడం, మీ యొక్క ఆస్తిని మీ పిల్లలు కన్నేసి ఉంచడం, అనేక రకాలమైనటువంటి మీరు బాధపడుతూ ఉంటారు. అనగా మీ అదృష్టం ఏమిటయ్యా అంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయి పంచమ స్థానంలోకి శని రవి అక్కడే కలిసి ఉంటున్నారు. అంటే మొన్నటి వరకు మన పెద్దవారు చెప్తుంటారు పొయ్యిలో కాలిపోయావని, ఇప్పుడు పెన్నంలో కాలుతున్నారు. సంతాన స్థానం అంటే అంటే మన తండ్రికి మనం పిల్లలం, మనకు కలిగిన పిల్లలు వీరికి శత్రువులు అవుతారు. రవి ఎక్కడే, శని భగవానుడు అక్కడే. కనుక వృశ్చిక రాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం, అటు తల్లిదండ్రులతో ఇటు పిల్లలతో తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండగలగాలి. లేకపోతే అనేక రకాలమైన కోపతాపాలకు వెళ్ళిన, అనర్థంగా ఆలోచించడం వలన, అంటే ఇన్నేళ్ళు మీరు మీ పిల్లల్ని పోషించారు, ఇన్ని సంవత్సరాలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని విద్యాబుద్ధులు చెప్పించారు, కానీ క్షణిక ఆవేశానికి గురైతే ఒక కుండడు పాలలో చిటికెడంత పెరిగేస్తే పెరిగైపోతుంది, అదే చీమతలంత విషమేస్తే విషమైపోతుంది. ఎందుకనగా కుటుంబము అనేటువంటిది సముద్ర సాగరాన్నైనా దాటవచ్చుంట కానీ కుటుంబ సాగరాన్ని దాటలేవట. అసలే కలికాలం, అసలే అర్ధాష్టమశని వెళ్ళిపోయింది. ఆనందపడదాము అనుకునే సమయంలోనే సంతాన స్థానంలో ఈ 2 గ్రహాలు ఒకే చోట కలపడం. కనుక వీలైనంత వరకు వృశ్చిక రాశివారు ఈ సూర్యభగవాను యొక్క అక్షర తులాభారంలో పాల్గొనడం, ఒక 6000 సార్లు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని వ్రాయడం, గోధుమలతో తులాభారంలో పాల్గొనడం, శాకాంబరి తంత్రంతో దిష్టి తీసి బయట వేసుకోవడం వలన మనశ్శాంతి, ఆవేశానికి దూరంగా ఉండడం, ఆలోచన విధానంగా ఉండే పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలగాలి. అయితే మన పెద్దవారు చెప్తుంటారు, సముద్రపు ఒడ్డున ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు తల వంచడంలో తప్పులేదు, తల ఎత్తితే ఆ అల కెరటానికి తీసుకొని వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. కనుక
ఎంతటి అపాయనైనా ఉపాయంతో తప్పించుకోగలగాలి. కానీ వృశ్చిక రాశి వారికి ఈ విషయంలో చాలా వెన్నతో పెట్టిన విద్య. కానీ పంతానికి రానంత వరకే. ఒక్కసారి వృశ్చిక రాశి వారు పంతానికి దిగారా వాళ్ళని హింసించుకోవడానికి ఇబ్బంది పడరు, లేకపోతే వాళ్ళ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా వెనుకాడరు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ప్రశాంతమైన వాతావరణం, నచ్చిన వారితో ఉండడం ఏర్పాటు చేసుకోవడం వలన అమావాస్య లాంటి, గ్రహణం లాంటి సమయం అని చెప్పి గమనించాలి. కనుక వృశ్చిక రాశి వారందరికీ మంచి స్థితి రావాలని, సకల గ్రహ దోషాలు తొలగి గ్రహ ఐశ్వర్యం చేత, ఆనందం చేత వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఆసనం, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలని చెప్పి చిన్న విన్నపం. షష్టగ్రహ కూటమిలో రవి భగవానుని యొక్క దోషం తొలగించడం కోసం మీనరాశిలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయడం, ఇలాంటి దోషం తొలగించడం కోసం మనమందరము కూడా ఇలాగా సూర్య భగవానునికి అక్షర తులాభారం చేయడము, మంత్రాలు రాసిన పత్రాలతో తులాభారం చేయడము, గోధుమలతో తులాభారం చేయడము, శాకాంబరణ కూరగాయలతో తులాభారం చేసుకోవడము, అలాగే కొబ్బరికాయలతో తులాభారం చేసుకోవడము, మన పూజలో ప్రతి ఆదివారంలో ఇలాగా సూర్యభగవాన్ తులాభారంలో పాల్గొనడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీరు మంత్రం రాసే పత్రాన్ని మీకు వాట్సాప్ ద్వారా మీకు చేరవేయడం జరుగుతుంది. మీరు రాసి పంపించిన తర్వాత అక్కడ తులాభారంలో ఉంచి మీకు వీడియో కాల్ చేయించి చూపించి మీకు స్వామివారి దగ్గర ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కనుక స్నానం చేయడము, దిష్టి తీసి బయట వేయడం వల్ల సకల గ్రహదోషము తొలగి సూర్యభగవాన్ ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా చేయాలి. ఇలాగా శబ్ద తరంగాల్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ స్వామివారికి అక్షయ పాత్ర కావడం వల్ల, అలాగా ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనిషి శరీరంలో ఉన్న 7 చక్రాలు వికసింపచేయడం, ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. కనుక ఈ అక్షయ పాత్ర కావాలనుకునే వారు ఈ కింద సంప్రదించినట్లయితే, మీ గోత్రాలను పంపించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా పూజ చేయించి కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గబల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం సూర్యనారాయణ దేవతార్పణమస్తు. అలాగనే వీక్షకులకు, ప్రేక్షకులకు ఈ స్వామివారికి తులాభారం చేసినటువంటి ఆశీస్సులు పొందాలి. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులతో ఒక దివ్యమైనటువంటి మంగళహారతితో మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు, సంపూర్ణమైనటువంటి సకల యోగకారకుడు సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఓం హిరణ్యపాత్రమదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా ఆ బ్రాహ్మణ ఉపరతి ఏకదైవజమానాయుస్తేదో దదాతి. సంపూర్ణ సకల దేవతాభ్యో నమో నమః. విశేష దివ్యమంగళ నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీకు చేరాలి అన్నట్లయితే
ఆల్ అనే బటన్ తెలియచేయండి. అలాగనే మీరు ఎవరి క్షేమానితో కోరుకుంటున్నారో, లేకపోతే మీ క్షేమాన్ని ఎవరితో కోరుకుంటున్నారో ఈ సూర్య భగవానుని యొక్క అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రయత్నం చేయండి. స్వామి ఆశీస్సులు పొందగలరు.